మనందరం తరచుగా హోలీ ల్యాండ్ వెళ్తుంటాం కదా, పవిత్ర స్థలాలకి ఇండియా నుంచి. అలాగే ఒక టూరిస్ట్ గ్రూప్ హోలీ ల్యాండ్కి వెళ్ళారంట. అక్కడ గైడు, ఇదిగో గొర్రెలు, ఇదిగో గొర్రెల కాపరి, ఇదిగో దీనిని చూసే యేసు ప్రభు నేను మంచి కాపరి అని చెప్పారు అని చెప్తా ఉన్నారట. వాళ్ళందరూ కూడా ఆ గొర్రెల కాపరిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారంట. అన్నీ బాగున్నాయి, కానీ ఒక గొర్రె పిల్ల మాత్రం కుంటుతా ఉందంట. ఇది ఒక గొర్రె పిల్ల కుంటుతూ నడుస్తుంటే ఇతనికి గైడ్కి అర్థం కాలేదు, లేదంటే అక్కడ వాళ్ళకి అర్థం అదొక్కటే ఎందుకు కుంటుతుందండి అని చెప్తుంటే వెళ్ళి అడుగుదాం రండి అంటూ అక్కడ ఉన్న కాపరి దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఆ కాపరి హాయిగా ఫ్లూట్ వాయించుకుంటున్నాడు. సార్, ఈ గొర్రెల మందకు కాపరి ఎవరు? నేనే అన్నాడు. సరే, ఈ గొర్రెలన్నీ బాగున్నాయి, పుష్టిగా, బలంగా, దృఢంగా చాలా బాగున్నాయి, కానీ ఈ ఒక్క గొర్రె పిల్ల ఎందుకు కుంటుతా ఉంది? ఎందుకు కుంటుతా ఉంది? కాలు ఎరగొడితే కుంటుతా ఉంది అన్నాడు. కాలు ఎరగొట్టారా? ఎవరు ఎరగొట్టారు? ఎవరో ఎరగొట్టి కూడా నేనే ఎరగొట్టా అన్నాడు. ఇది కోపం వచ్చింది. నువ్వేం కాపరవయ్యా? ఇటువంటి కాపరిని మేము ఎక్కడా చూడలేదు. మంచి కాపరి కాలు ఎరగొడతాడా అంటే అప్పుడు అంటున్నాడు, అయ్యా నేను మంచి కాపరిని కనుక కాలు ఎరగొట్టాల్సి వచ్చింది. ఎందుకండి అంటే ఈ గొర్రె పిల్ల ఎప్పుడూ కూడా మంద నుండి దూరంగా వెళ్ళిపోవడం బాగా అలవాటు. ఓకే, తల్లి లేదా మన మందంతా ఒక దగ్గర ఉంటే ఇది మాత్రం ఎక్కడో దూరంగా వెళ్తుంది, నా రూటే సెపరేట్ అని. ఓకే, ఇది ఎప్పుడు కూడా కొండల చివరికి వెళ్ళి మేయడానికి ప్రయత్నిస్తుంటుంది. కాలు జారిందో తునాతునకలై పచ్చడైపోద్ది. ఇది ఎప్పుడు కూడా అన్ని గొర్రెలు వచ్చేస్తున్నప్పుడు ఇది ఇంకా వెనకాతలే ఉంటూ ఉంటుంది. గొర్రెలు లేదా తోడేళ్ళు, పుల్లు సింహాలు దీన్ని పట్టి కబలించి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎప్పుడు కూడా ఆ యొక్క ముండ్ల పొదలో ఇరుక్కుంటూ ఉంటుంది. అందుకనే చెప్పాను ఇలా కాదని ఒకరోజు కాలు ఎరగొట్టాను. ఒక కాలు ఎరగొట్టినప్పుడు తీసి మూల పడేసినప్పుడు నా మీద కోపగించింది. నా దగ్గరికి రాలే, నేను మేత పెడుతుంటే తినలే, కానీ 1-2 రోజుల తర్వాత తప్పు తెలుసుకొని మరి నా దగ్గరికి వచ్చింది. నా చుట్టూ తిరుగుతుంది, నా కాళ్ళ మధ్యలోనే ఉంటుంది, నన్ను విడిచి వెళ్ళనంటుంది. ఇప్పుడు చెప్పు, దాని కాలు ఎరగొట్టకపోతే అదేమవుతుంది? అది ఏ పులి బారినో, సింహము బారినో, తోడేళ్ళు బారిన పడుతుంది. నేను కాలు ఎరగొట్టకపోతే ఆ ముళ్ళల్లోనో ముళ్ళ కంపల్లోనో ఇరుక్కుంటుంది. నేను కాలు ఎరగొట్టకపోతే మంద నుండి దూరం వెళ్ళిపోతుంది, చెదరిపోతుంది, నాశనం అయిపోతుంది. నేను కాలు ఎరగొట్టకపోతే ఆ కొండపై నుంచి పడి చచ్చిపోతుంది. ఈ కాలు ఎరగొట్టింది ఎందుకంటే దాన్ని నాశనం చేయడం కోసం కాదు, దానికి బుద్ధి చెప్పడం కోసం, దారి చెప్పడం కోసం, సరి చేయడం కోసం. మన జీవితాలలో దేవుని యందు ప్రియులారా, ఈ మంచి కాపరి అవసరమైతే నువ్వు దారి తప్పిపోతున్నప్పుడు, నువ్వు పాపపు ముండ్ల పొదలలో ఉండిపోతున్నప్పుడు, నువ్వు పిశాచి పంచక వెళ్తున్నప్పుడు, దురలవాట్లలో వెళ్ళు నశించిపోతున్నప్పుడు, అప్పుడప్పుడు మంచి కాపరి మొట్టికాయ పెడతాడు, మంచి కాపరి అదిలిస్తాడు, మంచి కాపరి బెదిరిస్తాడు, మంచి కాపరి సరి చేస్తాడు, బుద్ధి చెబుతాడు, మనం రక్షించాలని అంటూ మన ఈ రోజున మనం గ్రహించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా.